వాళ్ళేం పతివ్రతలు పతితులు ఏం కాదు కదా. కాబట్టి నేనేమంటానంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ఎక్కడో ఏవో కొన్ని పొరపాట్లు జరుగుతాయి, దాన్ని పార్టీలకి పార్టీ నాయకులకి అంటగట్టకూడదు అని చెప్తా. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆడపిల్లల మీద కన్నెత్తి ఇలా చూడాలంటే కూడా వాటిని మక్కిలు వేస్తున్నాడు. నిన్న రీసెంట్ గా రైల్వే కోడూరు ఒక అమ్మాయిని నడి రోడ్డు మీద జనసేన కార్యకర్త తాతంచెట్టి నాగేంద్ర గారు భయంకర కొట్టారు. మన వీడియో కూడా బయటకు వచ్చింది. అతని మీద కనీసం పోలీస్ కేసు కూడా నమోదు చేయకుండా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. దీని మీద ఏమంటారు? అసలు బుద్ధి జ్ఞానం ఉన్న ఆడదేనా అది? నేను ఆడపిల్ల పక్కన ఒక మీద ఆడదంటే ఆమెకి ఏమైనా ప్రత్యేక ఇదేమన్నా ఉంటుందా? వాళ్ళు అక్కడ మీటింగ్ పెట్టుకుని లేదా సమావేశం అయితే ఇష్టానుసారంగా వెళ్ళి దుర్భాషలాడుతూ నీకు ఎవడైతే అన్యాయం చేశాడో అరవసేదరితో మాట్లాడు, అరవసేదని తిట్టు. తాతంచెట్టి నాగేంద్రని ఎవరు తిట్టమన్నాడు? ఇష్టానుసారంగా బూతులు తింటే మనం కూడా అన్నం తింటున్నాం కదా, పౌరుషం ఉంటుంది కదా. కొట్టడంగా తొక్కుతారు, పీకమే కాలేసి తొక్కుతారండి. ఆడదైతే ఎందుకాడే అసలు నీ దగ్గరికి వాళ్ళు వచ్చారో వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళావు, అది గుర్తించు. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? వెదవ కథలు చెప్పదు. జాబ్ చేసుకుంటే ఇంటికి జాబ్ కాడికి వెళ్ళు, కథలు ఎందుకు చెప్తున్నావు? ఏంటి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న కాడికి పూలు కొనుక్కోనికి వెళ్ళిందా? చెప్పేదానికైనా అర్థం ఉండాలి బాబు. ఏంటి కొట్టడం కరెక్ట్ అంటే అలాంటి ఆడవాళ్ళని కొట్టడం కరెక్ట్ కాదు, తొక్కాల పీకమే కాలేసి. నిజమే అది, నేను చెప్తున్నాను కదా. బాధ్యత లేదా సమాజం పట్ల? అంటే సంస్కారం లేదా? బాధ్యత సంస్కారం ఉండక్కర్లా. ఆడదాన్ని పుడితే సరిపోతుందా? ఆడదిగా పుట్టినంత మాత్రాన సరిపోతుందా? సంస్కారంగా బతకాల్సిన అవసరం లేదా? కావాలని సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా దుర్భాషలాడుతూ తాతంచెట్టి నాగేంద్రకే ఇంకేం సంబంధం? ఎవరి దగ్గర ప్రూఫ్? నా దగ్గర అంటే నీ దగ్గర ప్రూఫ్ ఉందని మాట్లాడావా? ఏం ప్రూఫ్ ఉంది నీ దగ్గర? ఊరకనే ఎందుకు కొడతావు? ఇప్పుడు నువ్వు ఊరకనే ఎవరినైనా ఎందుకు కొడతావు? నువ్వు చెప్పప్పా. ఊరకనే ఎవరో నీకు సంబంధం లేని వ్యక్తిని నువ్వెందుకు కొడతావు? నువ్వెందుకు కొడతావు? నువ్వు కొట్టగలుగుతావా? సంబంధం లేని వ్యక్తులు నువ్వు కొట్టగలుగుతావా? ఇష్టానుసారంగా నీకు ఆ అర్షాశేదరికి నీకు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలా, తెలుసుకోవాలా. ప్రూఫ్ ఉంది కాబట్టి నేను మాట్లాడతాను. నేను ఫోన్లో మాట్లాడి తెలుసుకున్నాను. నేను మీడియా పర్సన్నే, నేను కూడా ఒక సినిమా పర్సన్ని, మీడియా పర్సన్. నాకు ప్రూఫ్ ఉంది కాబట్టి నీ దగ్గర మాట్లాడుతున్నా. చూస్తే ఎవరు కూడా కామెంట్లో చూడు, ఎవరైనా ఆమెకు సపోర్ట్ గా మాట్లాడారా? కాదు, ఆమెకు సపోర్ట్ గా ఎవరైనా ఇప్పుడు బయటపడే అంటే అప్పుడు ఎవడు వీడియో తీయలేదు, దీన్ని కొట్టిందే తీయించుకుంది. ఇట్లా అంటే ఆమె వచ్చి నువ్వు ఒకటి గుర్తించుకో, నీ దగ్గరికి ఆమె వచ్చిందా, ఆమె దగ్గర నువ్వు వెళ్ళావా? ఎవరు? ఏంది? ఏ పోలీస్ స్టేషన్? అక్కడ సిఏ గారితో మాట్లాడితే ఇప్పుడు ఎలా మాట్లాడింది చూసావా? నువ్వు వెళ్ళి కేసు పెట్టామంటే ఎంత గందరగోళం చేసి చూసావు అక్కడ. నీకు అన్యాయం జరిగింది. నడి రోడ్డులో పోలీసు వాళ్ళ ముందు కొట్టడానికి, పోలీసు కర్ర లాక్కుని కొట్టడానికి సంబంధం లేని వ్యక్తులను ఇష్టానుసారంగా బూతులు తిడితే అలాగే ఉంటుంది రియాక్షన్. బయటపడడానికి వీడియో తీసింది వాళ్ళే కదా, బూతులు తిట్టింది తీయలే, ఈ కొట్టింది తీశారు అంతే. లేడు కదా ప్రోగ్రామ్. అంటే ఎక్కడో ప్రోగ్రామ్ దూరంగా జరుగుతుంది, ఇక్కడికి వచ్చి ఇష్టానుసారంగా తాతంచెట్టి అతను వస్తుంటే ఇష్టానుసారంగా బూతులు తిట్టింది ఆమె. 25 కోట్లు కావాలంట. ఆయన ఈయనకేం సంబంధం అండి? తాతంచెట్టి నాగేంద్రకి ఏం పని? నడి రోడ్డు మీద కాదు, ఎక్కడైనా కొడతారండి, ఎక్కడైనా కొడతారు. నేను ఖచ్చితంగా సమర్థిస్తా అలాంటి ఆడవాళ్ళకి. అలాంటి ఆడవాళ్ళు, బరి తెగించినటువంటి ఆడవాళ్ళు, సంస్కారం లేనటువంటి ఆడవాళ్ళు, దుర్భాషలు ఆడేటటువంటి. అమ్మాయికి అన్యాయం జరిగిందని నువ్వు అంటున్నావు, కానీ ఆయన 60 శాతం అన్యాయం జరిగిందని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు 30 కోట్లు 40 కోట్లు ఆడింది ఎత్తాడు పాపం. ఒక ఎస్సీ ఎమ్మెల్యే వాడిని లొంగ తీసుకుని ఒక 50 కోట్లు 60 కోట్లని ఆడింది ఇంకొస్తాడు. తిరిగే టైంలో లేదా? 5 సార్లు గర్భిణీ ఎలా తీయించుకుందా? ఒకసారి అని అడిగారా? ఒక్కసారి అయినా 5 సార్లు నాకు ప్రెగ్నెన్సీ తీయించాడు అన్నప్పుడు బుద్ధి జ్ఞానం ఉందా అసలు? అప్పుడు ఆడదు కాదు, ఈయన వాడుకున్నాడా? అతన్ని నువ్వు వాడుకున్నావా? ఇది కూడా మాట్లాడాలి కదా. ఇదేంటి ఆ వయసులో అలానే ఉంటుంది. ఎప్పటి నుంచో సాంగత్యాలు ఉంటాయండి మగాడన్న తర్వాత. నువ్వు అన్నావు 5 సార్లు ఊరికే 1 సంవత్సరంలో వచ్చేది అభాషణం. అలా ఎప్పటి నుంచో వాళ్ళ సాంగత్యం జరుగుతుంది. కాబట్టి ఈవేళ నువ్వు డబ్బు కోసం ఆశించి మా ఇంట్లో వాళ్ళు ఎందుకు వస్తారు రోడ్డు మీదకి? మా ఇంట్లో వాళ్ళు ఎందుకు వస్తారు? మా ఇంట్లో వాళ్ళు రారు. మాకు సంస్కారంగా పెంచాలా, సంస్కారంగా ఉండాలి.
ఇప్పుడు ఆ అమ్మాయికి అన్యాయం జరిగి కోర్టులో ఉంది, కోర్టు తెలుస్తుంది కదా, అప్పటి వరకు గమ్మున ఉండొచ్చు కదా, అప్పటి వరకు ఈమె అక్కడ కొంచెం ఇంట్లో ఉండొచ్చు కదా, వచ్చి మీటింగ్ పెట్టిన కాడ ఇష్టానుసారంగా మాట్లాడడం ఎందుబ్బా? ఊరుకోండబ్బా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు 60 సేతులు ఉన్న కాడికి రావచ్చు అతను, ఒక ఎమ్మెల్యే మీటింగ్ అతను ప్రోగ్రామ్ మీద వస్తే అక్కడికి రావచ్చా? ఆ అమ్మాయి పూలు కొట్టడానికి వెళ్ళిందని చెప్తుంది. పూలు కొండకు వచ్చిందా? చెప్తున్నా చీరలు కొనడానికి రాలేదా? అంటే ఆ అమ్మాయి చీరలు కొనడానికి రాలేదా? అసలు ఇంత ఇష్యూ జరుగుతుంది 60 సేతులకి, నీకు దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఇప్పుడు వచ్చి నువ్వు గొడవ చేసే అవసరం ఉంది? పవన్ కళ్యాణ్ చెప్తారండి, వాళ్ళు చెప్పేస్తారండి. టైం పడుతుందండి, టైం పడుతుంది. 30 కోట్ల వ్యవహారం అది, 30 కోట్లు అడుగుతుంది. అది ఎందుకు అడుగుతున్నావు? 5 సార్లు అభాషణ అయింది, మరి అక్కడ చూడాలి కదా. ఏం చూడాలి? 5 సార్లు అభాషణ ఎలా అయిందో కూడా ఎంక్వైరీ చేయాలి కదా. ఏం కావాలి మీకు? అది అరే 5 సార్లు అభాషణ అయిందాక ఊరుకున్న ఆడది కొంచెం ఓపిక పట్టాలి కదా. అప్పుడు అడుగుకునేది ఇప్పుడు ఎందుకు అడుగుతుంది? అప్పుడు అడిగేది ఇప్పుడు ఎందుకు అడుగుతుంది? అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.